స్మారకార్థం క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. మరియాతండ గ్రామానికి చెందిన గుగ్గులో తిరుపతి చాలా మంచి వ్యక్తి ఉండే, ముఖ్యంగా మాకు దగ్గర అనుబంధం ఉండే. చిన్న వయసులోనే గల్ఫ్ వెళ్ళి కష్టపడి మంచిగా సంపాదించుకొని ఒక స్టేజ్కి వచ్చే టైంలో అనారోగ్యంతో చనిపోవడం పాపం మా కుటుంబానికి తీరని లోటు, బాధాకరం. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని కల్పించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ముఖ్యంగా తిరుపతి తమ్ముడు సంజీవ్ అన్న స్మారకార్థం ఈ పోటీల్ని నిర్వహించి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది యువకులకు చాలా అవసరం. ప్రైజ్ అనేది కాకుండా రేపటి రోజున చదువుకునే స్టూడెంట్స్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఫిట్నెస్ కూడా, ఆరోగ్యానికి ఫిట్నెస్ అవసరం. మరి శ్రమ తగ్గిన ఈ రోజులల్లో స్పోర్ట్స్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి యువకులు గత నెల రోజుల నుండి సేవాలాల్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మన ఎస్టీ యూత్ పిల్లల్ని అభినందిస్తున్నాను. ఇవి కంటిన్యూషన్ చేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం చాలా సంతోషకరం. వాళ్ళకు మేము అండగా ఉంటాం. ముఖ్యంగా దర్పల్లి మండలంలోని గిరిజన యువకులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దాదాపు ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించారు, చాలా సంతోషకరం. దాంతోపాటు మరి అన్న స్మారకార్థం నిర్వహిస్తున్న సంజీవ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోటీలు విజయవంతంగా జరిగి ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా విజయవంతంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వం గుగ్గులో తిరుపతి స్మారక క్రికెట్ టోర్నమెంట్ గోయిన్పల్లి స్థానం నందు జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. గుగ్గులో తిరుపతి జ్ఞాపకార్థంతో ఈ టోర్నమెంట్ మంచి సక్సెస్ఫుల్గా అవ్వాలని సెలవు తీసుకుంటున్నాను. 45 టీంలు వచ్చినాయి. మొదటి బహుమతి 15,000, రెండవ బహుమతి 7,000 రూపాయలు. ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కలదు. లాస్ట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు చిన్న బాలరాజన్న గారికి మా యూత్ తరఫున కృతజ్ఞతలు, మరియు మా తండా సర్పంచ్ బాదావతి శంకర్ గారికి కృతజ్ఞతలు, మరియు మా తండా ఉప సర్పంచ్ గారికి, మరియు మా గోయిన్పల్లి ఎంపీటీసీ శేఖర్ అన్న గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.